2 వీడియోస్ బ్యాక్ చూపించాను. ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. మమ్మల్ని అయితే అలౌ చేశారనమాట. వెయిట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్ లో సీ ఉంటుంది, సెకండ్ క్లాస్ లో సీ ఉంటుంది, థర్డ్ క్లాస్ లో కూడా సీ అని అయితే ఉంటుంది. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. అందుకే ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఈ ట్రైన్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్స్ లో తిరిగిన తర్వాత మన ట్రైన్స్ ఎక్కితే సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ లాగా అనిపిస్తుంది. అందుకే అంటున్నా మన ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ అనమాట. సో రైట్ నా నేను వచ్చేసి శ్రీలంకలోని ఎల్లాలో అయితే ఉన్నాను. ఎల్లా వచ్చేసి శ్రీలంకలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హిల్ స్టేషన్ అనమాట. సో దాదాపు ఒక 2 days అయితే టైం స్పెండ్ చేశాను. అండ్ లాస్ట్ వీడియో అయితే మీరు చూస్తుంటారు కదా, రావణాసుడు సీతాదేవిని దాచిపెట్టిన ప్రదేశం, అశోక వాటిక, ఇవన్నీ నేనైతే చూపించాను. ఈ రోజు నేను వచ్చేసి ఎల్లా నుంచి కొలంబోకి అయితే ట్రావెల్ చేస్తున్నా, క్యాపిటల్ సిటీ శ్రీలంక. అది కూడా వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నా. దాని పేరే ఎల్లా ఒడిసీ ఎక్స్ప్రెస్. ఇది శ్రీలంకలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ అనమాట. దాదాపు దారిలో 10 లొకేషన్స్ లో ఆగుతూ వెళ్తుంది టూరిస్ట్ ప్లేసెస్ లో. ఈ రోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఇదిగోండి, ఇదే ఎల్లా మెయిన్ సిటీ. అయితే ఎక్కువ మంది ఇక్కడికి ఫారినర్స్ అయితే వస్తారు. సో వాళ్ళకి తగ్గట్టే బ్రేక్ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ ఉంటాయి. మన ఆప్షన్స్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయితే తిందాం. ఇంకా మన ట్రైన్ కి దాదాపు 1 hour టైం అయితే ఉంది. ఇదిగోండి, నేనైతే 2 వడ తీసుకున్నాను. ఈ బాగుంటే దోశ కూడా ట్రై చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసా. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ 1 kilometer దూరంలో అయితే ఉంది. నడుచుకుని అయితే వెళ్దాం. ఇంకా మన ట్రైన్ కి 1/2 hour టైం ఉంది. దిగులే లేదు. సో ఇదేనమాట ఎల్లా రైల్వే స్టేషన్. అయితే మీకైతే లాస్ట్ వీడియోలో 2 వీడియోస్ బ్యాక్ చూపించాను. ఇక్కడ నుంచి న్యూరేలియాకి ట్రావెల్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనము డైరెక్ట్ కొలంబోకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. సో ప్యాసింజర్ అందరూ బయట వెయిట్ చేస్తున్నాను. అది తెలిసి ఇంకా రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ చేసినట్లేదు. ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. సో ఫైనల్లీ మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చాం. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. వెంటనే మమ్మల్ని అయితే అలౌ చేశారనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి AFC అనే క్లాస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ క్లాస్ ఏందో నాకైతే ఏం అర్థం కాల. వెయిట్ చేద్దాం. ట్రైన్ వస్తే గానీ అర్థం కాదు మనకి ఏ కోచ్ ఎక్కడ ఉందో అనేది. సో ఫైనల్లీ మన ట్రైన్ దాదాపు 20 నిమిషాలు లేట్ గా అయితే వస్తుంది. ఎల్లా ఒడిసీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ పేరైతే. అందరైతే రెడీ అవుతున్నారు. ఓకే, అందరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడానికి. లెట్స్ సీ. ఇదిగోండి ఎల్లా ఒడిసీ అని చెప్పి స్టార్టింగ్ లో కూడా రాసింది. జర్నీ ఆఫ్ ఏ లైఫ్ టైమ్ అని కూడా రాశారనమాట. మెయిన్ మన క్లాస్ ఏదనేది అయితే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు ఏ క్లాసెస్ ఏందని అనేది. సో ట్రైన్ వచ్చేసి బాదుల్లా అనే స్టేషన్ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కేస్తున్నా, తర్వాత చూసుకుందాం ఏ క్లాస్ ఏందని అనేది. ఇదేదో C అని ఉంది. ఇది మందా కాదా చూడాలి. ఫస్ట్ క్లాస్ లో C ఉంటుంది, సెకండ్ క్లాస్ లో C ఉంటుంది, థర్డ్ క్లాస్ లో కూడా C అని అయితే ఉంటుంది. లెట్స్ సీ. సో గైస్, రీసెంట్ గా నేను వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను. దాని పేరే www.andhrapachallu.com. దీంట్లో మనకి 45+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఎండు చేపలు, కారపొళ్ళు, ప్యూర్ ఫారెస్ట్ హనీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. మన వెబ్సైట్ లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తము హోమ్ మేడ్ అనమాట. నేనైతే దగ్గరుండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే చేయిస్తున్నాను. మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్ అందించాలన్న ఉద్దేశంతో నేను దగ్గరుండి టేక్ కేర్ చేస్తున్నా. అండ్ మనం ఈ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి మీ అందరికి ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నా. నా కూపన్ కోడ్ HN10 మీరు గనక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపీస్ అబౌవ్ ఆర్డర్ చేసుకుంటే. అంటే 1000కి 100 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా మేము తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. మన దగ్గర కొనే ఐటమ్స్ లో క్వాలిటీ నాది గ్యారంటీ. మన వెబ్సైట్ www.andhrapachallu.com అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకే అర్థమైంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. వెళ్ళి వెంటనే ఓపెన్ చేయండి. వావ్, బయలుదేరడం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. అండ్ ఈ కొండల వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్. నేను లాస్ట్ టైమే ఫిక్స్ అయిపోయా నా లైఫ్ లో ఇదొక సూపర్ ట్రైన్ జర్నీ అని. మస్ట్ ట్రైన్ జర్నీ అనమాట ఇది. ప్రతి ఒక్కరు శ్రీలంక అంటే పెద్ద దూరం కూడా కాదు. ఒక 5,000-6,000 టికెట్ వేసుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. వీసా కూడా ఫ్రీ మన ఇండియన్స్ కి. అండ్ ఇది వచ్చేసి ప్రీ స్కూల్. ఇప్పుడు చిన్న షెడ్ అయితే మనం చూసాం కదా, అది స్కూల్ అనమాట. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది చూడండి. ట్రైన్లో నేను చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే మటుకు. వావ్. అండ్ ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ మనకి పడింది వచ్చేసి 5,000 శ్రీలంకన్ రూపీస్. మన కరెన్సీలో దాదాపు 1,400 రూపాయలు అనమాట. ఈ ఊరు పేరు వచ్చేసి బాంద్రవేలే. ఇక్కడ లోకో షెడ్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ చూస్తున్నారా, లోకో రిపేరింగ్ సంబంధించింది కూడా ఏదో ఉంది. బట్ జరుగుతున్నట్లేదు వర్క్ అంతా. ఇడైతే ఇదంతా ఓల్డ్ పాతలాగా ఉంది. ఇప్పుడు ఇదంతా వాడుకలు అయితే ఉన్నట్లేదు చూడబోతుంటే. ట్రాక్స్ అయితే చూడండి చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇప్పటికి ట్రాక్స్ చేంజ్ చేసుకునే దానికి ఈ లివర్ సిస్టమ్ అయితే వాడుతున్నారు. ఇదైతే చూడొచ్చు
మొత్తము ట్రాక్స్ ఎక్కడెక్కడ వరకు మారాలో అక్కడ వరకు ఈ రకంగా కనెక్టింగ్ రాడ్స్ లాగైతే ఉంటాయన్నమాట. మాన్యువల్ గానే మారవాలి. వావ్. మొత్తం ఈ రూట్ లో దాదాపు 40 నుంచి 45 టనల్స్ అయితే వస్తాయి అండ్ కొన్ని వందల బ్రిడ్జెస్ అయితే వస్తాయి అన్నమాట. ముందు 1-2 వస్తాయి పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ వీళ్ళైతే చూడండి ఫ్రెష్ గా ఇప్పుడే తీసిన క్యారెట్స్ అండ్ రకరకాల ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు అనమాట. ఫ్రెష్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి చిక్కుడుకాయలు, క్యారెట్స్ అండ్ ఆకుకూరలు అన్ని అమ్ముతున్నారు ఇక్కడ ఫ్రెష్ గా. వావ్. ఇక్కడ లోకల్ విలేజెస్ అనమాట. ట్రైన్స్ ఎప్పుడైతే ఆగుతాయో అక్కడికి వచ్చి అయితే అమ్ముతున్నారు. సో నేనైతే ఈ కొండ ఉసిరికాయలు లాగా ఉన్నాయన్నమాట. ఓకే ఈ కొండ ఉసిరికాయలు లాగా ఉన్నాయన్నమాట. ఇవైతే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 150 అయితే తీసుకున్నారు. బాగున్నాయి తినడానికి అయితే. సో పక్క ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ అయితే ఉందన్నమాట. దానికని చెప్పి మా దాన్ని అయితే ఆపేశారు. ఇప్పుడు ఇది ఆగింది కదా ఇప్పుడు మన దాన్ని ఇటు పంపిస్తారు. మొత్తం సింగిల్ లైన్ ట్రాక్ కదా, దాని ఎఫెక్ట్. ఈ తెల్లపిల్ల చూడండి అంత మంచి నిద్రపోతుందో పడుకొని. హాయ్ హాయ్. ఇక్కడ చూడండి మంట. అబ్బా, ఆయన అయితే మనకే ఊపిరాడు ఎట్లా పొగలేంచి వెళ్తుంటే ఆయన ఎట్టుంటున్నాడో ఏమో ఆ ప్లేస్ లో. ఒక సెకండ్ నాకు భయం వేసింది నిజం చెప్పాలంటే. పొగలాండ్ నుంచి వస్తున్నాయిరా బాబు అన్నది. అసలు నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని వేస్ట్. లోపల అసలు కూర్చోవట్లే, మొత్తం గేట్ల దగ్గరే సరిపోతుంది నాకు వీడియో షూటింగ్ కి. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఎలిగేన్ వాటర్ ఫాల్స్. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. అందుకే ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఈ ట్రైన్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ దారి పొడుగున ఒక 8 నుంచి 10 టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ టూరిస్ట్ ప్లేసెస్ లో ఈ ట్రైన్ ఆగుతుంది, లేదంటే స్లోగా వెళ్ళుద్ది. కాకైతే చూడండి ఫుల్ చిల్ అవుతున్నాడు, చేతిలో సిగరెట్. ఈ బోగి అయితే కంప్లీట్ ఎంటీ, అసలు ఒకరంటే ఒకరు కూడా లేరు. ఇక్కడ ఎవరో కన్న కూర్చున్నాడు అంతే. సో ట్రైన్ అయితే ప్రెసెంట్ దాదాపు 1.5 hour లేట్ గా నడుస్తుంది. మొన్న ఉన్న ఊపు అయితే అస్సలు లేదనమాట. లాస్ట్ టైం నేను ఇటు సైడ్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు రచ్చరచ్చ అయితే చేశారు. ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉంది చూస్తుంటే. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. కొలంబో దగ్గరికి వెళ్లే కొద్దీ ఎక్కువగా కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. 1 by 1 అయితే ఆల్మోస్ట్ కోకోనట్ ట్రీస్ తో నిండిపోద్ది కొలంబో దగ్గరికి వెళ్లే కొద్దీ. ఈ కరెంట్ వైర్లు చూడండి, మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మన పక్కనే వచ్చాయి. జస్ట్ చెయ్యి చాపితే చేతికి తగులుతుంటాయి, అంత పక్కన వచ్చాయి అన్నమాట.
ఫైనల్లీ వెల్కమ్ టు క్యాండీ. గంట లేట్ గా వచ్చింది అనమాట. పర్లేదు, ఒక 15-20 నిమిషాలు అయితే కవర్ చేసాడు. సో ఇక్కడ ట్రైన్ కి దాదాపు 13 నిమిషాల స్టాప్ అయితే ఉంది. ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కొలంబో కేవలం 123 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మొత్తము 260 కిలోమీటర్లేమో, దాదాపు 130 కిలోమీటర్ల పైనే వచ్చాము. ఇంకా 123 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. ఫస్ట్ శ్రీలంకలో రైల్వే స్టార్ట్ చేసిన తర్వాత కొలంబో నుంచి ఇప్పుడు మనమున్న క్యాండీకి రైల్వే ట్రాక్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి మిగతాదంతా ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ ఇదిగోండి మన పక్కనే చూడొచ్చు ఓల్డ్ కోచెస్, ఎర్రపెట్లు అనమాట ఇవి వచ్చి. సో దీంట్లో కూడా మనమైతే ఒకసారి ట్రావెల్ చేద్దాము. ఈ కోచెస్ కూడా ఇంటీరియర్స్ అదంతా ఎట్లుంటుందో నేను మీకైతే చూపిస్తాను. ఓకే, మొత్తానికి మన డెస్టినేషన్ కి అయితే చేరుకున్నాం. ఫైనల్లీ వెల్కమ్ టు కొలంబో. సో కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ కి వచ్చాం అనమాట. సో ట్రైన్ అయితే మనల్ని 40 మినిట్స్ లేట్ గా దింపింది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీదకి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి అయితే వెళ్దాము, ఎగ్జిట్ అయిపోదాము. ఈ ట్రైన్స్ లో తిరిగిన తర్వాత మన ట్రైన్స్ ఎక్కితే సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఎక్కాము మనం. ఇప్పుడు వరకు అంటే మార్నింగ్ 10 గంటలకు ఎక్కితే టైం వచ్చి ఇప్పుడు 8 o'clock అయితే అవుతుంది. అంటే దాదాపు 10 గంటల సేపు అయితే పట్టింది మనకి 260 కిలోమీటర్లు రావడానికి. అదే మన వందే భారత్ అయితే 3-4 అవర్స్ దింపేసిద్ది అనమాట. అందుకే అంటున్నా మన ట్రైన్స్ సూపర్ ఫాస్ట్ అనమాట వీటితో కంపేర్ చేసుకుంటే. సో అది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.